గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు మార్కెట్లు నష్టాలతో కొన్ని లాభాల్లో, ముఖ్యంగా జపనీస్ ఇండెక్స్ నికై లాభాల్లో కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్నే సూచిస్తోంది. నిన్నటి హాలిడే తర్వాత, నిన్న మహాశివరాత్రి సందర్భంగా మార్కెట్స్కు సెలవు అన్న సంగతి అందరికీ తెలిసింది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్, S&P 500 రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా నాస్డాక్లో ఎన్విడియా రిజల్ట్స్ అందరూ ఎదురు చూసినటువంటి ఒక ఈవెంట్ ఇది. సో ఎన్విడియా రిజల్ట్స్ బాగానే వచ్చాయి. గ్రేట్ నెంబర్స్ అని అనలేం, కానీ గుడ్ నెంబర్స్. $39 బిలియన్ టాప్ లైన్, $38 బిలియన్ ఉంటుంది అనుకుంటే. ప్రాఫిట్ $22 బిలియన్, 0.89 EPS డాలర్స్లో. మార్కెట్ అంచనా వేసింది 0.84 ఉండొచ్చని. సో ఇలా మనకు ఎన్విడియా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. బ్లాక్వెల్ చిప్స్ ఏవైతే సరికొత్త AI చిప్స్ ఎన్విడియా విడుదల చేసిందో వాటికి డిమాండ్ అమేజింగ్గా ఉందని జెన్సన్ ఎన్విడియా CEO చెప్తున్నారు. సో ఒక డేటా సెంటర్ బిజినెస్లో నుంచే ఎన్విడియా $34 బిలియన్ జనరేట్ చేయగలిగింది ఆదాయం. ఇది ఇంటెల్, AMD ఈ రెండు కూడా చిప్ కంపెనీసే కదా. ఇంటెల్, AMD ఈ రెండింటి మొత్తం రెవెన్యూ కంటే కూడా ఒక డేటా సెంటర్ బిజినెస్ నుంచే అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఎన్విడియా ఆర్జిస్తోంది. సో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ తయారు చేసుకునే కస్టమ్ చిప్స్ వల్ల మాకేం ఇబ్బంది లేదు, అల్టిమేట్లీ మా చిప్స్ వాడక వాళ్ళకి తప్పదు అనే అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే గైడెన్స్ కూడా బాగుంది. 65% గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్కి అని చెప్పారు. కానీ ఎక్కడే 150% గ్రోత్లు, 200% గ్రోత్ కనిపించిన తర్వాత ఈ 65-70% గ్రోత్ ఇక్కడ బేస్ పెరిగిపోతుంది ఎన్విడియాకి. సో ఇక్కడ నుంచి డబుల్ డిజిట్ గ్రోతే చాలా ఎక్కువ అనిపించే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఎన్విడియా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది, ఈరోజు రియాక్ట్ అవుతుంది ఎన్విడియా స్టాక్ ప్రైస్. సో మరోవైపు ట్రంప్ గారి నుంచి న్యూస్కి ఏమీ కరువు లేదు. మెక్సికో, కెనడా వీళ్ళ మీద టారిఫ్స్ ఇప్పుడు మార్చి 4 కాదు, ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆయన రోజుకు విధంగా చెప్తూ ఉంటారు. కొంచెం న్యూస్ హంగ్రీ మ్యాన్ ఆయన. అంటే ఆయన ఎప్పుడు నేను న్యూస్లో ఉండాలి అని చూసుకుంటూ ఉంటాడు. అటువంటి ఒక చిత్త చాంచల్యం ఉన్న మనిషిని వాళ్ళు అమెరికన్స్ ఎన్నుకోవాల్సి వచ్చింది. మరి ఏం చేస్తారు? ఇంకొక ఆయనేమో ఆయన కింద పడి మీద పడి లాగిస్తున్నాడు జీవితాన్ని. అందువలన ఆయన స్థానంలో ఈ మతి భ్రమణం ఉన్న మనిషిని ఎన్నుకోవాల్సి వచ్చింది. సరే, ప్రపంచం అనుభవిస్తుంది ఈ ఫలితాన్ని. ఇప్పుడు ఫ్రైడే రోజు జెలెన్స్కీ, యుక్రెయిన్ ప్రెసిడెంట్ వస్తారట యుఎస్కి. అక్కడ ఆయన చెవిపిండి ఒక డీల్ ఏదో కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంతకుముందు ఇచ్చిన డబ్బులకి ప్రతిగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా గందరగోళం చేస్తున్నాడు. సరే, కాపర్ ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు కాపర్ ఇంపోర్ట్స్ మీద 25% టారిఫ్ అంటున్నాడు. సో ఇది మన హిందాల్కో, వేదాంత, హిందుస్థాన్ కాపర్ ఇటువంటి కంపెనీల మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎక్కువగా అండి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండబోతోంది ఈరోజు, బహుశా రేపు కూడా. ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి సిరీస్ ఎక్స్పైరీ ఉంది, ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఈ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏ విధంగా జరుగుతుంది? రోల్-ఓవర్స్ అయితే బాగా తక్కువగా ఉన్నాయి. గతంతో కంపేర్ చేస్తే రోల్-ఓవర్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10% డిఫరెన్స్ కనిపిస్తుంది జనవరి సిరీస్తో పోల్చి చూస్తే. కాబట్టి అండ్ 5th కన్సిక్యూటివ్ సిరీస్ నెగిటివ్ సిరీస్ ఎక్స్పైరీ జరగబోతుంది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 సిరీస్లు. ఇవాళ ఏదైనా పెద్ద ర్యాలీ వస్తే చెప్పలేం, కానీ వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి 5వ సిరీస్ను కూడా నష్టాలతో ముగించబోతుంది. ఇది 1996 తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సంఘటన. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీ తర్వాత మనకు వచ్చిన అతిపెద్ద కరెక్షన్ ఇది. 5 నెలలు వరుసగా నిఫ్టీ నష్టపోవడం ఎప్పుడు చూడలేదు మనం 96 తర్వాత. అలాగే చాలా లెవెల్స్ చూసాం మనం. ఈ సిరీస్ ప్రారంభంలో 23,500 ఉండింది, ఇప్పుడు 22,500 సమీపానికి వచ్చింది. అంటే 1000 పాయింట్స్ కట్. హై నుంచి 26,200 నుంచి కనుక చూస్తే మనం సెప్టెంబర్లో టచ్ చేసిన లెవెల్ ఇది. అక్కడ నుంచి చూస్తే 22,500 అంటే 14% నిఫ్టీ తగ్గింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 18.5%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ హై నుంచి 22% తగ్గింది. సో అందరి పోర్ట్ఫోలియోస్లోనూ లాస్లే. నిన్న మధ్యాహ్నం కూడా మన కొంతమంది మన మిత్రులతో మాట్లాడినప్పుడు అందరూ 25% తగ్గిందండి నా పోర్ట్ఫోలియో, 30% తగ్గిందండి. న్యాచురల్,
కొంతమంది అయితే నష్టాలకు వెళ్ళిపోయాయి, కానీ బాగా లాంగ్ టర్మ్ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే బహుశా వాళ్ళ హై నుంచి ఓ 30% 40% కట్ కనిపిస్తోంది పోర్ట్ఫోలియోస్లో. ఎస్ఐపి ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎస్ఐపి క్యాన్సిలేషన్స్ ఏమైనా జరిగాయా? ఎందుకంటే డిసెంబర్లో కొంత జరిగాయి, జనవరిలో కొద్దిగా జరిగాయి, బట్ ఫిబ్రవరిలో ఈ ఫాల్ చూసిన తర్వాత ఎస్ఐపీలు చాలామంది ఆపి ఉంటారు. అది కనుక జరిగితే రిటైల్ లిక్విడిటీ ఏదైతే మార్కెట్లో ఉందో అది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డేటా మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు బౌన్స్ బ్యాక్లు ఎక్కడ వస్తాయని అందరూ అడుగుతున్నారు. ఎక్కడైనా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం కనుక 26,200 హై నుంచి మనకు అక్టోబర్ 2023 లెవెల్స్ 18,850 అక్కడ నుంచి 26,200కి ర్యాలీ వెళ్ళింది. సో ఆ ర్యాలీలో 66% రీట్రేస్మెంట్ కనుక తీసుకుంటే 21,000 కూడా నిఫ్టీ వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ దాకా వస్తుంది ఖచ్చితంగానే కాదు, మేబీ 22,000 దగ్గర ఆగొచ్చు. కానీ వర్స్ట్ కేసులో 21,200 ఆ లెవెల్స్ చూసే అవకాశం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి అక్కడ డెఫినెట్లీ అట్రాక్టివ్. 21,000 కనుక నిఫ్టీ వస్తే ఇంకా అది రాక్ బాటమ్ కింద తీసుకోవచ్చు మనం. అక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే చాలా కష్టం. సో అక్కడ ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ చాలా అగ్రెసివ్గా కొనుగోలు చేస్తారు అటువంటి లెవెల్స్ వచ్చినప్పుడు. అండ్ అక్కడ కొన్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి గతంలో కూడా. అంటే పిఈ ప్రకారం చూస్తే 17.5 ఫార్వర్డ్ పిఈ అవుతున్నప్పుడు. సో ఇవన్నీ లెక్కలు. సరే, ఈ లెక్కలు తప్పుతూ ఉంటాయి, కరెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నిసార్లు అందరం కరెక్ట్ కాము, అన్నిసార్లు అందరం తప్పు కూడా కాము. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, మనం గతంలో ఏమనుకున్నాం, ఎఫ్డి మేము చేయము అని ప్రమాణం తీసుకున్నాం ఈ కార్యక్రమంలోనే. ఇప్పుడు ఎఫ్డిఏ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 6%, 7% రిటర్న్స్ వస్తున్నాయి. మన నిఫ్టీలో ఎంత వచ్చింది? ఫ్లాట్ రిటర్న్. లాస్ట్ 1 ఇయర్లో ఫ్లాట్గా ఉంది నిఫ్టీ. సో కానీ ఎఫ్డీలో మనం ఎంత డ్యూరేషన్ చేస్తామంటే 5 ఇయర్స్ చేస్తాం. సో 5 ఇయర్స్ ఎఫ్డి చేసేవాళ్ళం ఈక్విటీలో కూడా 5 ఇయర్స్ టైం ఇవ్వాలి. 1 ఇయర్లో రిటర్న్స్ కంపేర్ చేయకూడదు. కాబట్టి ఇప్పటికి కూడా ఎఫ్డి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అట్రాక్టివ్. నెక్స్ట్ 4 ఇయర్స్లో నిఫ్టీ విల్ ఆన్ అన్ యావరేజ్ గివ్ అట్లీస్ట్ 12% రిటర్న్. ఖచ్చితంగా ఖాయంగా జరుగుతుంది. కాబట్టి డోంట్ కట్ యువర్ ఈక్విటీస్ అండ్ గెట్ ఇన్ టు ది ఎఫ్డీస్. అటువంటి పనులు ఏమి చేయొద్దు. దయచేసి మీ ఎస్ఐపీలు కొనసాగించండి. ఇప్పుడు కూడా ఐపీఓలో కూడా చాలా చూస్తున్నాం మనం. మనకు మొన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో యాంకర్ ఇన్వెస్టర్స్ వెనక వెళ్ళిపోయారట, అంటే సెల్లింగ్ చేశారట, స్టాక్ 8-9% తగ్గింది. ఇక మనకు ఐపీఓలు అన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన ఐపీఓస్లో తప్పకుండా సెల్లింగ్ వస్తూ ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే లాక్-ఇన్ పీరియడ్స్ రిలీజ్ అయినప్పుడు ఐపీఓ ప్రైస్ కంటే 30-40% తగ్గినా కూడా మనం ఆశ్చర్యపోయిన అవసరం. ఎన్టీపీసీ గ్రీన్లో చూసాం, రేపు స్టాండర్డ్ గ్లాస్ 100 రూపాయలకి వచ్చినా రావచ్చు, చెప్పలేం మనం. సో అటువంటి ఒక పరిస్థితి మనకు ఐపీఓస్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్స్లో ఉంటే ఐపీఓస్లో కూడా బుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం మళ్ళీ లోవర్ లెవెల్స్లో అట్రాక్టివ్గా అనిపించినప్పుడు కొనుక్కోవచ్చు. అలా అని చెప్పేసి అవన్నీ చెడ్డ కంపెనీలను కాదండి, కేవలం బేరిష్ సెంటిమెంట్ కారణంగా మాత్రమే జరుగుతోంది. ఇలాగా బులిష్గా ఉన్నప్పుడు ఎంత రిటర్న్స్ ఇచ్చాయో మనం చూసాం. డబుల్ అయినవి, ట్రిపుల్ అయినవి అయిన ఐపీఓస్ లాస్ట్ 2 ఇయర్స్లో అనేకం ఉన్నాయి మనకు. కానీ మార్కెట్ సెంటిమెంట్ బేరిష్గా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనేదే పాయింట్ ఇక్కడ. సో ఇలా రకరకాల అంశాల గురించి కూడా మనం రాబోయే ఆదివారం కూడా మాట్లాడుకుంటాం. హైదరాబాద్లో మనం ఇక్కడ కలుసుకున్నప్పుడు, జూబ్లీహిల్స్లో కలుసుకున్నప్పుడు. కాకపోతే సీట్స్ లేవండి, అయిపోయాయి. ఇంకొక 5-10 సీట్లే మిగిలాయని చెప్పారు నాకు. కాబట్టి ఫోన్ చేసి నెంబర్స్కి మీ స్థానాన్ని రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈసారి ఆదివారం వర్క్షాప్కి వచ్చే వాళ్ళకి మన అనలిస్టులు ఇచ్చేటువంటి ఆ ప్రజెంటేషన్ కాపీస్ని పేపర్ రూపంలో ఇవ్వడం లేదు, డిజిటల్గా ఇవ్వబోతున్నాం. అంటే మీ ఫోన్లో స్కానర్ ఉండాలి. ఈ మనం ఫోన్పేలు వీటిని స్కాన్ చేస్తున్నాం కదా, అటువంటి ఒక స్కానర్ ఉండాలి. ఆ స్కానర్ ఉంటే దాంతో మీరు స్కాన్ చేసి పీపీటీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ గూగుల్ అకౌంట్కి, అక్కడ జీమెయిల్ అకౌంట్కి. అక్కడ నుంచి ఓపెన్ చేసి చక్కగా చూసుకోవచ్చు. ఇవాళ ఐ థింక్ కుటుంబరావు గారు రాలేదు, క్రాంతి గారు, రామకృష్ణ గారు ఉన్నారు. క్రాంతి గారు ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ని? ఇవాళ మరొకటి కూడా నేను చెప్పడం మర్చిపోయాను. బ్యాంక్స్ ఏదైతే ఎన్బిఎఫ్సిలకి లెండింగ్ చేస్తూ ఉంటాయో దాని మీద ఆర్బీఐ ఇప్పుడు ఏం చేస్తుందంటే రిస్క్ వెయిటేజ్ని తగ్గించింది. ఫలితంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా ఎన్బిఎఫ్సిస్కి డబ్బులు లెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్బిఎఫ్సి షేర్స్ కూడా ఇవాళ రేపు రాబోయే రోజుల్లో
కొంత పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద రిలీఫ్, ఆర్బీఐ ఇచ్చినటువంటి ఒక పెద్ద రిలీఫ్ ఎన్బిఎఫ్సిలకు సంబంధించి. దీని ప్రభావం ఇవాళ బ్యాంక్ స్టాక్స్ మీద, ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద ఉంటుంది. సో క్రాంతి గారు ఎలా చూస్తున్నారు ట్రెండ్ని? వసంత్ గారు, ప్రస్తుతం అయితే ట్రెండ్ చూసినట్లయితే యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ మనకి 23,000 బిలో ఉన్నంత కాలం మార్కెట్ ట్రెండ్ అనేది కొంచెం బెరిష్ అవుట్లుక్ లోనే ఉంటుంది వసంత్ గారు. మనం డేటా కన్నా చూసినట్లయితే ప్రస్తుతం కాల్ ఆప్షన్స్ డేటా కన్నా చూసినట్లయితే 22,700 దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే కనుక ఇమీడియట్ గా 23,000 అబోవ్ లో కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యింది. అంటే కనుక ఒకసారి 22,700 కనుక ఒకసారి మార్కెట్ కనుక పైకి వచ్చినట్లయితే కొంచెం మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్ గా రావడానికి అవకాశం ఉంది. ఒకసారి 23,000 అబోవ్ వస్తేనే క్లియర్ కట్ గా ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ని, లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేయండి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ ని ఫ్రెష్ ఏమైనా మీడియం టు షార్ట్ టర్మ్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు వసంత్ గారు. యాజ్ లాంగ్ యాజ్ ఈ 22,700 బిలో కనుక మార్కెట్ ఉన్నట్లయితే కనుక ట్రెండ్ వచ్చేసేసి కొంచెం బేరిష్ ట్రెండ్ గానే మార్కెట్ ఉంటుంది వసంత్ గారు. మనకి లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయని చూసినట్లయితే ఏటీజీఎల్, మ్యారికో, వోల్టాస్ మన లాస్ట్ ట్యూస్డే రోజు డిస్కస్ చేయడం జరిగింది. వోల్టాస్ లాంటి స్టాక్స్ లో ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందని, అట్లనే లాంగ్స్ వచ్చేసేసి ఈ స్టాక్స్ లో బిల్డప్ అవుతా ఉన్నాయి. షార్ట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే చూసినట్లయితే వసంత్ గారు, పూనావాలాలో షార్ట్స్ కొంచెం బిల్డప్ అయినాయి. కానీ ఏంటంటే మీరు చెప్పినట్లే ఆర్బీఐ ఏదైతే ఈ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చిన వెసులుబాటు డెఫినెట్ గా పూనావాలా లాంటి కంపెనీస్, నెక్స్ట్ ఆల్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ కి ఒక పాజిటివ్ కింద చూడాలి. కానీ ఏంటంటే పూనావాలాలో షార్ట్స్ బిల్డప్ అవుతాయి. ఏ రకంగా ఈ మార్నింగ్ పూనావాలా యాక్ట్ చేస్తుందో కొంచెం క్లియర్ కట్ గా చూడాలి. నెక్స్ట్ వచ్చేసేసి మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిడిఎస్ఎల్, ఐఆర్ఎఫ్సి ఇటువంటి స్టాక్స్ లో ఎక్కువ మనం చూసినట్లయితే షార్ట్స్ ఎక్కువ బిల్డప్ అవ్వడం మనం చూస్తున్నాం వసంత్ గారు. డెలివరీ వాల్యూమ్స్ కనుక చూసినట్లయితే కోరమండల్ మరియు సిటీ యూనియన్ బ్యాంక్స్ ఇటువంటి స్టాక్స్ లో డెలివరీ వాల్యూమ్స్ అనేవి పెరగడం మనం చూస్తున్నాం వసంత్ గారు. డాక్టర్ రెడ్డిస్ లో కూడా డెలివరీ వాల్యూమ్స్ బాగా పెరిగినాయి. మీడియం టు షార్ట్ టర్మ్ లో డాక్టర్ రెడ్డిస్ ను కూడా మన ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం మంచిది వసంత్ గారు. ఓవరాల్ గా అయితే యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ కనుక 23,000 బిలో ఉంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ మీడియం టు షార్ట్ టర్మ్ లో వస్తున్నారో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇనిషియల్ ఏ అయితే పొజిషన్స్ ఉన్నాయో వాటిని క్యారీ ఆన్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఒకటి వసంత్ గారు, ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తే కనుక నా యొక్క ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ కింద చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కనుక 1 year అబౌవ్ కనుక ఉంటే డెఫినెట్లీ ఈ ప్రైస్ రేంజ్ అనేది మంచి ప్రైస్ రేంజ్ కింద చూడాలి. లాంగ్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే బిలో 1 year టైం హొరైజన్ లో వస్తున్నారో వాళ్ళు కొంచెం ఈ ప్యానిక్ ని దృష్టిలో పెట్టుకుని కొంచెం స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మార్కెట్ లో క్లారిటీ వచ్చిన తర్వాతే లాంగ్స్ ఇనిషియేట్ చేయాలి. కానీ వసంత్ గారు ఒకటేంటంటే ప్రస్తుతం మనం త్రూ అవుట్ ద వరల్డ్, మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు అమెరికాలో ఏం జరుగుతుంది అని. అఫ్ కోర్స్ ఈ మెగా గ్రూప్ అంటే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అనే గ్రూప్ ఏదైతే ఉందో, మనం మోడీ గారు వెళ్ళి ఇంకో డెఫినేషన్ ఇచ్చారు, లెట్స్ మేక్ వీఆర్ ఆల్సో మేక్ ఇండియా గ్రేట్ అగైన్, వీఆర్ ఆల్సో ఆన్ ద ట్రాక్ అని. కొత్తగా చూస్తే వసంత్ గారు లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ జనరల్ గానే చూస్తే వాళ్ళు కూడా లెట్స్ మేక్ యూరోప్ గ్రేట్, వాళ్ళు కూడా ఒక మెగాని తీసుకొస్తున్నారు. సో ఎక్కడికక్కడ వరల్డ్ లో ఏం జరుగుతుందంటే ఒక ప్రొటెక్షనిజం అనేది వస్తుంది. సో దీని దృష్ట్యా దీని యొక్క ఇంప్లికేషన్స్ మార్కెట్స్ మీద ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకంగా కంపెనీస్ యొక్క మార్జిన్స్ మీద ఉండబోతున్నాయో చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ డ్రైవింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ టైం కూడా ట్రంప్ వచ్చినప్పుడు ఈ ప్రొటెక్షనిజం అనేది బాగా పెరగటం మనం చూస్తున్నాం. అది మళ్ళీ తిరిగి తెర మీదకి వస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. 23,000 క్రాస్ అయితే కనుక లాంగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. దానికి దిగువగా ఉన్నంతకాలం మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది బేరిష్ ట్రెండ్ గానే ఉంటుంది. కానీ వసంత్ గారు ఒకటి, ఇన్వెస్టర్స్ కి ఈ బేరిష్ ట్రెండ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ కింద చూడాలి. ఇన్వెస్టర్స్ ఎవరైతే 1 year అబౌవ్ హొరైజన్ లో ఉన్నారో మన యొక్క ఏ అయితే ఇన్వెస్ట్మెంట్ కాల్స్ ప్రీవియస్ ఉన్నాయో అవన్నీ ఇంటాక్ట్ గానే ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్ ఏమైనా కరెక్ట్ అయి ఉంటే కనుక కొంచెం అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఈ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే
రిలీఫ్ ఏదైతే ఉందో బ్యాంక్స్ నుంచి, దానివలన ఎన్బిఎఫ్సిఎల్కి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మీద 0.25 నుంచి 0.5% వరకు కూడా సేవింగ్స్ ఉంటుంది. అంటే చాలా పెద్ద మొత్తం. ఒక్కొక్క ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ నుంచి 100 కోట్లు 200 కోట్లు ఇలా తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని దాన్ని మళ్ళీ మనలాంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. సో ఆ మధ్యలో ఉండేటువంటి ఆ వడ్డీని వాళ్ళు అనుభవిస్తారు. సో అది ఇప్పుడు వాళ్ళకి 0.25 to 0.5% అడ్వాంటేజ్. కొన్ని ఎన్బిఎఫ్సిలకి అయితే AAA రేటెడ్ ఎన్బిఎఫ్సిలకి వాళ్ళ రిస్క్ వెయిటేజ్, అంటే బ్యాంక్స్ ఇంతకుముందు రిస్క్ వెయిటేజ్ 45% ఇవ్వాలి AAA రేటెడ్ వాటికి, అది ఇప్పుడు 20% తగ్గించారు. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ ఎన్బిఎఫ్సిస్కి. చూద్దాం ఎన్బిఎఫ్సిలు దీన్ని ఏ మేరకు వాడుకోగలుగుతాయి, ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుందని. అలాగే వాళ్ళ 2 వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో 2509 స్టాక్స్ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఇది కోవిడ్ లోస్ కంటే కూడా చాలా ఎక్కువ. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 0.77 పడిపోయింది ఫిబ్రవరిలో. అంటే ఒక స్టాక్ తగ్గితే 0.7% స్టాక్స్ మాత్రమే పెరిగాయి అన్నమాట ఈ ఫిబ్రవరిలో. అటువంటి ఒక నెగిటివ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తున్నాం. చాలా బ్లూ చిప్ స్టాక్స్ చీప్ వాల్యుయేషన్స్కి వచ్చేసాయి. బజాజ్ ఫైనాన్స్ ఉదాహరణకి ఇప్పుడు 36 దగ్గర దొరుకుతుంది. మార్చి 2020లో కూడా, అంటే కోవిడ్ టైంలో కూడా 51 దగ్గర దొరికింది. సరే పీక్ అక్కడ నుంచి మార్చి 20 నుంచి ప్రైస్ ఎంత తగ్గిందంటే 91% తగ్గింది. అలాగే మారుతి సుజుకి 27 దగ్గర దొరుకుతోంది. కోవిడ్ టైంలో 30 దగ్గర దొరికింది. కోల్ ఇండియా 13 దగ్గర ప్రస్తుతం దొరుకుతోంది. 21 నడిచింది కోవిడ్ టైంలో. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హిందాల్కో, బీపీసీఎల్, ఐసిఐసిఐ లొంబార్డ్, ఇండస్ టవర్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అబాట్ ఇండియా, ఇలా మనం చాలా ఇవన్నీ గొప్ప కంపెనీలు. ఇటువంటి కంపెనీల్లో షేర్లు ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించాల్సినటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. అటువంటి కంపెనీలన్నీ కూడా ఇప్పుడు తక్కువ పీఈల దగ్గర దొరికి రేపు 22,000కి వచ్చినప్పుడు 21,000కి వచ్చినప్పుడు ఇంకా తక్కువ పీఈకి వస్తాయనుకోండి. అందులో ఏనోళ్ళు. కాకపోతే ఇప్పుడున్న లెవెల్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్ అనేది మనం అర్థం చేసుకుంటే కొద్దిగా మేబీ 5% మనం అనుకున్న అమౌంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మొదలు పెట్టండి. అక్కడ నుంచి మేబీ యాజ్ టైం ప్రోగ్రెసెస్ ఇంకా తగ్గినప్పుడు మరింత కొనుక్కుంటే నెక్స్ట్ 5 yearsకి మనం సిద్ధంగా ఉన్నవాళ్ళం అవుతాం. లేదంటే మళ్ళీ బుల్ మార్కెట్ వచ్చినప్పుడే కొందాం అనుకుంటే సరే, అది మీ ఇష్టం. ఇంకా బట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర అయితే స్టాక్స్ ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. సార్ సెబీ చీఫ్కి లాస్ట్ డే దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ యాక్షన్ ఉండబోతోంది. ఇన్ అడిషన్ టు ది ఎక్స్పైరీ ట్రేడ్స్ అని అనుకున్నాం. ఒక సెక్టర్ ఇవాళ లైమ్లైట్లో ఉండబోతోంది ఫర్ నెగిటివ్ రీజన్స్. అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, పెయింట్స్లో గతంలో వీళ్ళు వచ్చారు, బిర్లా గ్రూప్, అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కేబుల్స్ అండ్ వైర్స్ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. కాంపిటీషన్, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ ద రీచ్, రిటైల్ రీచ్ వాళ్ళకు ఉంది సిమెంట్ వ్యాపారం ద్వారా, అలాగే ఈ మధ్య అనౌన్స్ చేసిన పెయింట్స్ వ్యాపారం ద్వారా. ఇప్పుడు మరొక ఈ గృహోపకరణాల విభాగంలో కేబుల్స్ అండ్ ఇది పాలీక్యాబ్, హ్యావెల్స్, కేఈఐ, ఫినోలెక్స్, ఆర్ఆర్ కేబుల్, ఇటువంటి కంపెనీలు అన్నిటి మీద ఎంతో కొంత ఉంటుంది. ఆ స్టాక్స్ ఈరోజు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూద్దాం. రామకృష్ణ గారు, ఏమిటి, ఎలా ట్రేడ్ చేయాలి? ఎక్స్పైరీ డే ఇంపార్టెంట్ డే ఫర్ ట్రేడర్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మార్కెట్స్ చూస్తే లాస్ట్ 15 daysలో ఒక సెషన్ మినహాయించి అన్ని రోజులు ఫాల్ అవటం చూసాము. కాకపోతే ఇంటెన్సిటీ తగ్గిందండి. అంటే ఫాల్ అవుతున్నా కానీ విక్స్ కూల్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ 2 sessionsలో భారీగా. ఆల్మోస్ట్ మొన్న మంగళవారం కనుక చూసినట్లయితే 5% విక్స్ ఫాల్ చూసాము. ఆల్మోస్ట్ 13.72 దగ్గరికి వచ్చింది. అంటే ఇంకా ఫాల్ ఏమన్నా అరెస్ట్ అవుతుందా లేదా, కొంచెము మళ్ళీ బయింగ్ వస్తుందా అన్న హోప్స్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఈ సెటిల్మెంట్ డే, మీరు అన్నట్లు ఈరోజు సెటిల్మెంట్ డే ఉంది. కొంత వాలటిలిటీ కూడా ఉండొచ్చండి. అంటే సెటిల్మెంట్ డే రోజు ఈ వాలటిలిటీ కామన్గా ఉంటుంది లాస్ట్ ఫ్యూ సెటిల్మెంట్స్ మనం చూసినప్పుడు. సో మేబీ ఫ్రైడే నుంచి కొంత ర్యాలీ చేసే అవకాశం మార్కెట్లో క్లియర్గా ఉన్నాయి. ఈ రోజు కూడా కొంత పాజిటివ్ నోట్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఓవరాల్గా సెటిల్మెంట్ ప్రెషర్ వల్ల ఎలా క్లోజ్ అవుతుంది అనేది క్లియర్గా ఎవరికి అర్థం కాదు. సో మొత్తం మీద అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా వీక్గానే కనిపిస్తున్నాయండి. సో 1200 points మనము హై నుంచి లూజ్ అయ్యాము.
ఓన్లీ హోప్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో కొంత మార్పులు, అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫార్మేషన్ మనకు కనిపించింది మంగళవారం రోజున. సో ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చిన తర్వాత జనరల్ గా మార్కెట్స్ ర్యాలీ చేస్తూ ఉంటాయి, అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. అలాంటిది మనకి రాబోయే సెషన్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఆ, సోమవారం రోజునే ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కనిపించింది. నెక్స్ట్ మంగళవారం కొంత కన్సాలిడేషన్ కనిపించింది. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా అంటే రెడీగా ఉంది అనిపిస్తుంది, అంటే మళ్ళీ ర్యాలీకి. సో ఇక్కడ నుంచి కొంత ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ పొజిషన్స్ లాంగ్ సైడ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయమని చెప్తాను F&O సెగ్మెంట్స్ లో. ఇండెక్స్ పరంగా చూసినట్లయితే ఈ రోజు లెవెల్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 22,700 దగ్గర రైటింగ్, అట్లాగే హోల్డింగ్ అంటే హైయెస్ట్ హోల్డింగ్ కాల్ సైడ్ ఉంది. పుట్ సైడ్ చూస్తే ఇమ్మీడియట్ గా 100 పాయింట్స్ కిందే 22,600 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే రైటింగ్ కూడా 22,600 దగ్గర ఉంది. సో ఒక టైట్ రేంజ్ ని సూచిస్తూ ఉంది. అంటే ఈ రోజున కొంత టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈరోజు ఇంట్రాడేకి రెసిస్టెన్స్ చూస్తే 22,631 గా ఉంది. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 22,452. ఈ రెండు నెంబర్ల దగ్గర మార్కెట్స్ ఉన్నప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకి ఒక 2,000 పాయింట్స్ మనము అంటే హై నుంచి కోల్పోవడం జరిగింది. 50,600 దాకా వెళ్ళిన స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్ హై చూస్తే అక్కడ నుంచి 2,000 పాయింట్స్ కింద మనము ట్రేడ్ అవుతున్నాము. కొంత రివర్సల్ సిగ్నల్స్ లాస్ట్ 2 సెషన్స్ లో సోమవారం అట్లా మంగళవారం కనిపించింది. సో ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ కనుక చూసినట్లయితే ఒక 48,200 48,000 అనేది ఇమీడియట్ సపోర్ట్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 48,500 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా కాల్ సైడ్ ఉంది. అట్లాగే పుట్ సైడ్ చూస్తే 47,500 ఉంది. సో మార్కెట్స్ ఈ రోజు వరకు చూస్తే కొద్ది కన్సాలిడేషన్ కనిపిస్తుంది. ఈ రోజు రెసిస్టెన్స్ నెంబర్ వచ్చి 48,870గా ఇవ్వడం జరిగింది. అట్లాగే సపోర్ట్ వచ్చేటప్పటికి 48,428. ఓకే, రైట్. కొన్ని కాల్స్ తీసుకోవాలి. ఓకే, ఇందాక మనం కొన్ని స్టాక్స్ ప్రీ కోవిడ్ లెవెల్స్ దగ్గర ఇంకా అంతకంటే తక్కువ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్ అని కొన్ని లిస్ట్ అనుకున్నాం మనం. కానీ అవి ఒకటే కాదండి, 500 NSE 500 స్టాక్స్లో 414 స్టాక్స్ బిలో ప్రీ కోవిడ్ లెవెల్స్ జరుగుతున్నాయి. అంటే అటువంటి ఒక పరిస్థితి అనేది మనకు బేర్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఒక అవకాశంగా కూడా తీసుకోవచ్చు. ఇటువంటి వాటి కొన్నిటిని మనం లిస్ట్ చేసుకుందాం. ఇన్ అడిషన్ టు సమ్ ఆఫ్ ది గుడ్ మ్యూచువల్ ఫండ్ ఆపర్చునిటీస్, అది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే సండే రోజు హాజరు కావాలన్న వాళ్ళకి అతి కొద్ది సీట్స్ ఉన్నాయని అనుకున్నాం కదా, దాన్ని బుక్ చేసుకునేందుకు ఆ నెంబర్ ఒకసారి చెప్తాను నేను. 8688236687 8688236687. సో చిన్న హాల్ అండి, 100 మెంబర్స్ మాత్రమే అక్కడ అవకాశం ఉంది అటెండ్ అయ్యేందుకు. కాబట్టి తక్కువ మందికి అవకాశం ఈసారి దొరుకుతుంది. బట్ తర్వాత మళ్ళీ మనం కండక్ట్ చేసుకుందాం. ఇంకా ఏమన్నా ఎక్కువ మందికి ఇప్పుడు ఈ మార్కెట్స్లో ఏంటంటే ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం నిర్వహించాలి. లేదంటే అనవసరంగా మనం వ్యయ ప్రయాసాలకు వచ్చిన వాళ్ళం అవుతాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నాను, ఒక కాలర్ని తీసుకున్నాం. హలో సార్ నమస్కారం సార్. నమస్తే, అడగండి సార్. నా పోర్ట్ఫోలియోలో వచ్చేసి 3 స్టాక్స్ సార్, అవి బాగా మైనస్లో ఉన్నాయి. ఓరియంట్ టెక్నాలజీ ఒకటి, జేజీ కెమికల్ ఒకటి, ఫినోటెక్స్ కెమికల్ సార్. ఈ రేట్లు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు సార్. జేబీ కెమికల్స్, ఫినోటెక్స్ కెమికల్స్. రామకృష్ణ గారు, యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఇవి జేబీ కెమికల్స్ బాగా నెట్ స్లోగా ఉన్నట్లుంది మీ దగ్గర. నేనైతే ఈ పాటికి ఓపెన్ చేసేవాడిని. అవునండి, అంటే జేబీ కెమికల్స్ 1591 ఉందండి. యావరేజ్ అంటే ప్రస్తుతం ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం లేదండి. ఈ స్టాక్ ఫాల్ చూస్తే పెద్దగా లేదు, అంటే ఇంకా కన్సల్టేషన్ మోడ్లోనే కనిపిస్తుంది.
ఇమీడియట్గా ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యావరేజ్ చేయొద్దని చెప్తాను, కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి జేబీ కెమికల్స్ వరకు. అట్లాగే ఇంకో స్టాక్ ఓరియంట్ టెక్నాలజీ ఇచ్చారండి. ఓరియంట్ టెక్నాలజీ షార్ప్ ఫాల్ చూసాము, 660 నుంచి ఆల్మోస్ట్ 300 దాకా ఫాల్ కనిపించింది. సో ఈ స్టాక్లో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలండి, యావరేజ్ చేయొద్దని చెప్తాను ఓరియంట్లో. అలాగే ఫినోటెక్స్ కెమికల్స్ ఇప్పుడు 250 రూపీస్ దగ్గర ఉంది. దీనికి యాక్చువల్ కిందకు వస్తున్నప్పుడు సపోర్ట్ చూసుకోవాలనుకుంటే 235 ఆ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అలా సపోర్ట్ పైన నిలదొక్కగలిగితే యావరేజ్ చేసుకోవచ్చు. లేదు నేను పైకి వెళ్తున్నప్పుడు నేను కొంటాను అక్కడ యావరేజ్ చేసుకుంటా అంటే 286 క్రాస్ అయిన తర్వాత మీరు యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్నీ కూడా 3 కూడా వీక్ ట్రెండ్లో ఉన్నవే. సో బేరిష్ ట్రెండ్ ఏదైతే మార్కెట్స్ నడుస్తుందో దానికి అనుగుణంగా ఉన్నవే, రెసిలియన్స్ అనేది కనపట్టలేదు. కాబట్టి యావరేజింగ్కి హడావుడి ఏమీ లేదు, టైం ఇవ్వండి, వ్యవధి ఇవ్వండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నేను గోపాలకృష్ణరాజు, భీమవరం. అడగండి రాజు గారు. సార్ ఇదే ఫస్ట్ టైం అండి, మాకు కూడా ఫస్ట్ ఈ టైం. కార్యక్రమం రోజు చూస్తాం, బాగా చేస్తున్నారు. మార్కెట్ బాగా పడ్డది, నా దగ్గర ఉన్న షేర్స్ కూడా అన్ని తగ్గినాయండి. జూన్ దాకా మార్కెట్ ఇలాగే ఉంటుందని మీలాంటి కొంతమంది పెద్దలు చెబుతున్నారు. సో కొన్ని షేర్స్ ఏమైనా కొంత తగ్గినా అమ్ముకుని క్యాష్ చేసుకుని ఇంకా తగ్గాక కొనుక్కోవచ్చు ఏంటో చెప్పండి సార్. జిందాల్ స్టా ఒకటి, గోదావరి పవర్, ఏంజిల్ 1 తగ్గి ఉన్నాయండి. ఉంచుకోమంటారా ఏమైనా అమ్మేయమంటారా? ఇంకా తగ్గాక కొనుక్కోవచ్చు, కొద్దిగా దైవం చెప్పవలసిందిగా కోరుతుంది. క్రాంతి గారు, గోదావరి పవర్, జిందాల్ సా, ఏంజల్ 1 ఇవన్నీ ఇప్పుడు అమ్మేసి ఇంకా తగ్గినప్పుడు కొనుక్కోవచ్చా? వసంత్ గారు, ఈ స్టాక్స్ కనుక చూస్తే ఫండమెంటల్స్ ఆర్ ఫైన్ వసంత్ గారు, దర్ ఇస్ నో ప్రాబ్లం ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే కనుక. కానీ ఏంటంటే ఈ స్టాక్స్ ఏంజల్ 1 లాంటి స్టాక్స్ కనుక చూస్తే బాగా మొమెంటం జోన్లో ఉండటం జరిగింది. వీటిని ఈ టైంలో అమ్మేస్తామంటే ఆయన ప్రైస్ రేంజ్, ఏ ప్రైస్ రేంజ్లో ఎంటర్ అయ్యారో చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రైస్ రేంజ్ కనుక తెలిస్తే ఎక్కడ ఎంటర్ అయినా నష్టంలో ఉన్నారు కదా ఇప్పుడు. నష్టంలో ఉంటే వస్తుంది గారు, లాసెస్ అయితే బుక్ చేయొద్దు అంటాను. బికాజ్ డీసెంట్ కంపెనీస్ ఇవి ఏంటంటే బాగా మొమెంటం ఉన్న స్టాక్స్. నెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఈ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ కనుక బాగా ఫ్లరిష్ అయితే కనుక ఏంజల్ 1 ఈజ్ గోయింగ్ టు డూ వెల్ వస్తుంది గారు. కానీ ఏంటంటే వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ ఉన్నాయి. సో ఆయన ఇన్ కేస్ ఈ స్టాక్స్లో నుంచి మళ్ళీ లార్జ్ క్యాప్స్లోకి నేను వెళ్తాను అనుకుంటే కనుక ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్లోనే ఎగ్జిట్ అవ్వమని అంటాను. ఏమి ఇమీడియట్గా లాస్ బుక్ చేసేసుకుని వేరే స్టాక్స్లోకి వెళ్ళటానికైతే ఈ స్టాక్స్లో లాస్ బుక్ అయితే చేసుకోవసరం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఒకటి, నో బడీ నోస్ ద ఎగ్జాక్ట్ బాటమ్. ఆయన అన్నారు జూన్ కల్లా మార్కెట్స్ మళ్ళీ రికవరీ అవుతాయనండి అని అడిగారు. ఓకే, మనకి Q4 రిజల్ట్స్ బాగా ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. కొంచెం ఈ మార్చ్ నెలలో ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోస్ని అడ్జస్ట్ చేయటం, మళ్ళీ ట్యాక్స్ హార్వెస్టింగ్, వీటన్నిటి మూలన కొంచెం మార్చిలో కూడా కొంచెం ప్రెషర్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏమన్నా ఫండమెంటల్గా మంచి న్యూస్ వచ్చి గవర్నమెంట్ నుంచి కనుక మార్కెట్ నుంచి మంచి ఎంకరేజింగ్ న్యూస్ వస్తే కనుక మళ్ళీ తిరిగి సర్ప్రైజింగ్ ర్యాలీస్ రావచ్చు వసంత్ గారు. అందువల్ల ప్రస్తుతం అయితే 23,000 లెవెల్ క్రాస్ అయ్యి లేకపోతే 23,000 లెవెల్కి తక్కువగా ఉన్నప్పుడు ఈ టైంలో డెసిషన్ తీసుకోవాలి. కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఇప్పుడు ఇమీడియట్గా లాస్ బుక్ చేసేసుకుని వేరే స్టాక్స్లోకి వెళ్ళిపోతానంటే దిస్ నాట్ ద రైట్ టైం. మనం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో ఉన్నాం. ఒకసారి 23,000 లెవెల్ కనుక పైకి వస్తే మళ్ళీ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నా పేరు రామకృష్ణ, అడగండి సార్. జియో ఫైనాన్స్ 324, LIC 870, ITC 451, RIL 1345 సార్, 1345, టాటా పవర్ 413 సార్. ఒక రెండు స్టాక్స్ అడగండి, వీటిలో మీరు ఒక అడగని చెప్తే. జియో ఫైనాన్స్, LIC. జియో ఫైనాన్స్, LIC సార్. ఎలాంటి? LIC. అవును సార్. ఇవి ఏంటి మీ డౌట్ ఏంటి? 34% లాస్లో ఉన్నాను. ఓకే. LIC 13% లాస్లో ఉన్నాను. CDSలు 00 సార్. ఏం చేయాలి? జియో ఫైనాన్స్, LIC ఏం చేయాలనేది మీ డౌట్. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, అన్నీ హడావిడిగా ఉన్నారు కూడా. సో ఈ రెండు స్టాక్స్ని ఏం చేయాలి?
క్రాంతి గారు చెప్పండి, జియో ఫైనాన్స్ ఎల్ఐసి హోల్డ్ చేస్తే లాసెస్ రికవర్ అవుతాయా? ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వసంత్ గారు ఆయన కనుక ఇన్వెస్టర్ అయితే కనుక అంటే చాలా మంది ఏంటంటే వసంత్ గారు హార్ట్లో ఇన్వెస్టర్ అనుకుంటాం, అంటే బయటికి చెప్పడానికి ఇన్వెస్టర్ అనుకుంటాం. మనం చేసేదంతా ట్రేడింగ్ యాక్టివిటీ. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్స్ కొంచెం పీక్లో ఎంటర్ అయినట్లున్నారు. ఎల్ఐసి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. ర్యాలీస్ డెఫినెట్గా ఎల్ఐసిలో వస్తాయి. ఒకసారి మనకి పిఎస్సి స్టాక్స్ అన్నీ 30 to 40% కరెక్ట్ అయ్యాయి. అందువల్ల ఎల్ఐసి కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. రిజల్ట్స్ కొంచెం మైల్డ్గా ఉన్నాయి. నార్మల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఎల్ఐసి లాంటి కంపెనీస్కి Q4 క్వార్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందువల్ల హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ అయితే కనుక వాళ్ళు నెక్స్ట్ స్టాక్ బ్రోకింగ్లోకి ఎంటర్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఏఎంసీ బిజినెస్ కూడా లైన్అప్ చేస్తున్నారు. బిజినెస్ మోడల్ చూస్తే కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్. ఆయనకి 1 year హొరైజన్ అబవ్ ఉంటేనే ఈ స్టాక్స్లో ఉండాలి. లేదు నేను 1 year హొరైజన్ కాదండి ఇంకా తక్కువ అంటే కనుక ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు. కాకపోతే మీరు అడిగినవన్నీ కూడా పెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలే. ఐసిఐసిఐ కావచ్చు, ఆర్ఐఎల్ కావచ్చు, జియో ఫైనాన్స్, ఎల్ఐసి అన్నీ మొన్నటిదాకా లాభాల్లో ఉండి పోర్ట్ఫోలియో చక్కగా ధనలక్ష్మిలాగా కడకడలాడుతూ ఉన్నది కాస్త ఇప్పుడు బేద చూపులు చూస్తుంది. అది అందరు పోర్ట్ఫోలియోస్ కొన్న పరిస్థితి. మీరు ఒక్కళ్ళు దీనికి అతీతులు కాదు, మినహాయింపు కాదు, అందరితో పాటే మనం. కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. చెడ్డ స్టాక్స్లో ఉంటే కొంచెం మెళకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆదమర్చి ఉండకూడదు. ఇవన్నీ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీస్. మళ్ళీ రేపు మార్కెట్ పెరిగినప్పుడు పెరిగే కంపెనీలే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి. హలో, అడగండి. జూపిటర్ వ్యాగన్స్ నెట్వర్క్ ఏజెంట్. జూపిటర్ వ్యాగన్స్ మోర్ దాన్ 50% లాస్. నెట్వర్క్ ఏజెంట్ ఆల్సో మోర్ దాన్ 50%. నెట్ వెబ్ నెట్వర్క్ ఏజెంట్. నెట్వర్క్ 18. ఇంతకుముందు సిఎన్బిసి ఈ రెండు కూడా నష్టాల్లో ఉన్నారు, జూపిటర్ వ్యాగన్స్ అండ్ నెట్వర్క్ 18. ఓకే, కొత్తగా ఏమన్నా చెప్పాలా దీనిలో? ఇవి కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారా ఇవి? ఓకే, సరే. రామకృష్ణ గారు, జూపిటర్ వ్యాగన్స్ ఎక్కడ యాడ్ చేయొచ్చు? ఏ ప్రైస్ దగ్గర టెక్నికల్గా కొనుగోళ్ళకు అనుకూలంగా ఉంది? జూపిటర్ వ్యాగన్స్ ప్రస్తుతం 307 దగ్గర ఉందండి ప్రైస్. ఆల్మోస్ట్ బాగా ఫాలో అయింది స్టాక్. ఆల్మోస్ట్ 750 దాకా వెళ్ళిన స్టాకు ప్రస్తుతం 300 దగ్గర 307 అలా ఉంది. ప్రస్తుతానికైతే ఇమీడియట్గా ఏమో యాడ్ చేయొద్దని చెప్తానండి. ఎందుకంటే ఈ సంవత్సరం బడ్జెట్లో కొంచెం 10% అలొకేషన్ తగ్గించారు రైల్వే బడ్జెట్లో. సో వీటికి అంటే సింగిల్ క్లయింట్ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్లో ఉండమని చెప్తాను. ప్రస్తుతం స్టాక్స్ అయితే హోల్డ్ చేయమని. నెట్వర్క్ 18 కూడా యాడ్ చేయొద్దండి. ఏమాత్రం టెక్నికల్ స్ట్రెంత్ కనపడలేదు. బాగా ఎప్పటికప్పుడు లో వాల్యూమ్స్ మీద, చాలా లో వాల్యూమ్స్ మీద అలాగా కిందకి వెళ్తూ ఉంది. కాబట్టి దీన్ని యాడ్ చేయడం అనేది సమంజసం కాదు ఎంత మాత్రం. ఈ సమయంలో వీటిని అలా హోల్డ్ చేయండి, ఉన్నవి హోల్డ్ చేయండి అంతే. డోంట్ యాడ్ ఫ్రెష్ పొజిషన్స్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. $15 లాభంతో ముగిసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రీ ఓపెన్ సెషన్ నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ కూడా 80 పాయింట్లు లాభపడింది. మార్కెట్స్ ఇవాళ బహుశా పాజిటివ్ ఓపెన్ కాబోతున్నాయి. కాకపోతే ఎక్స్పైరీ డే కాబట్టి చాలా వోల్టైల్గా కూడా ట్రేడింగ్ సెషన్ జరిగే అవకాశం ఉంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీలత అండి, ఖమ్మం నుంచి. అడగండి. సార్ నా పోర్ట్ఫోలియో 8.5 lakhs సార్. ఓకే. 22% లాస్ లో ఉంది సార్. అందులో నుంచి కొన్ని అడుగుతా సార్, ఒక 4. అడగండి. ఉజ్జీవన్ బ్యాంక్ సార్ 3000 ఉన్నాయి, 51 రూపీస్ లో. ఎస్ఏవిఎన్ 1200 ఉన్నాయి సార్, 134 రూపీస్ లో. ఓకే. ఈపీఆర్పిఎల్ 500 ఉన్నాయి సార్, 184 రూపీస్ లో. ఓకే. జిఎంఆర్ 800 ఉన్నాయి సార్, 84 రూపీస్ లో. సరే, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎస్జేవిఎన్. క్రాంతి గారు, ఏమిటి హోల్డ్ చేయొచ్చా? ఇది నార్మల్ మార్కెట్ కరెక్షన్తోనే
సో బోత్ స్టాక్స్ని అయితే హోల్డ్ చేయమంటాను. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో వసంత్ గారు, ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, నా పోర్ట్ఫోలియో కూడా కరెక్ట్ అయింది. కానీ ఏంటంటే దిస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మార్కెట్ బిజినెస్ అనమాట. సో అందువల్ల మనం మార్కెట్ పెరిగినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండాలో, మార్కెట్ తగ్గినప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నేర్చుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు ఉంటే కనుక ఇన్ఫ్యూజ్ చేసే టనికి రెడీగా ఉండాలన్నమాట. సో అందువల్ల వరి అవ్వాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్సే, గుడ్ స్టాక్స్, జిఎంఆర్ కూడా హోల్డ్ చేయొచ్చు. తగ్గినప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ఇంకా కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది కదా. మనం ఏమనుకుంటున్నాం, నెక్స్ట్ 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఇలాగ మనం మన ఆలోచన చేస్తున్నాం మన పోర్ట్ఫోలియోస్ని హోల్డ్ చేయడానికి, వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. సో తగ్గినప్పుడు ఒక మంచి పండుగ, బీ హ్యాపీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో రమేష్ మిర్యాలగూడెం అండి. మిర్యాలగూడెం, అడగండి. అవునండి. అడగండి రమేష్. తులామైన యాడ్స్ 125 షేర్లు 500 ఉన్నాయండి. తాన్లా సొల్యూషన్ 30 షేర్లు 910లో ఉన్నాయండి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? ఇంకా యాడ్ చేసుకుంటారు లాంగ్ టర్మ్ కోసం. సరే రామకృష్ణ గారు, సోలా విన్యార్డ్స్ ఏమైనా కొనే ప్రయత్నం చేయొచ్చా ఇక్కడ? సోలా విన్యార్డ్స్ ప్రస్తుతం వద్దండి, అంటే కొంచెము స్టాక్ రికవరీ పాత్లో ఏమైనా యాడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతం అయితే టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను, యాడ్ చేయాలనే ఆలోచనని. తర్వాత తాన్లా ప్లాట్ఫామ్స్ వచ్చేటప్పటికి ఈ స్టాక్ లాస్ట్ 2 quarters కొంచెం వీక్ రిజల్ట్స్ ఇచ్చిందండి. ఈ స్టాక్ కూడా యావరేజ్ అవాయిడ్ చేయమని. రెండు అవాయిడ్ చేయదగినవే. సోలా విన్యార్డ్స్ 350 మళ్ళీ క్రాస్ అయితే అప్పుడు నమ్మకం కలుగుతుంది, ఓహో ఈ కంపెనీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది స్టాక్ అనే ఒక అభిప్రాయం కలగటానికి. 350 క్రాస్ కావాలి మినిమం. ఆ తర్వాత ఇంకా గట్టిగా చెప్పాలంటే 420 దాటిన తర్వాత కొనుక్కోండి. మీరు గతంలో 500లో కొన్నా అన్నారు, భారీ నష్టంలో ఉన్నారు, 50% ఆల్మోస్ట్, లైక్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్కారం సార్, మూర్తి మంచిర్యాల నుండి సార్. అడగండి సార్. ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా 230లో తీసుకున్నాం సార్. ఏదండి? ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా ఎలక్ట్రానిక్ మార్ట్ తీసుకున్నాం సార్. ఓకే, ఏం చేయాలి దీన్ని ఇప్పుడు, అంతే కదా? ఎలక్ట్రానిక్ మార్ట్, క్రాంతి గారు, ఎలక్ట్రానిక్స్ మార్ట్ అనేది మన ఒక విధంగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనే చెప్పుకోవచ్చు. సో సదర్న్ రీజియన్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో వీళ్ళు ఈ రిటైల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఎయిర్ కండిషనర్స్, టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ అమ్మే కంపెనీ. సో హోల్డ్ చేయొచ్చా ఇక్కడ? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, ఈ టైంలో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ Q4 quarter రిజల్ట్స్ చూడాలి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వైట్ గూడ్స్ ఐటమ్స్కి మళ్ళీ Q4లో మంచి డిమాండ్ వస్తుంది గారు. నెక్స్ట్ వీళ్ళు సదరన్ స్టేట్స్లో, అంటే ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు తెలంగాణ, ఆంధ్ర, వీటిలో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అయితే బాగానే ఉన్నాయి. స్టాక్ ఆన్ ట్రాక్గానే ఉంది వస్తుంది గారు. కానీ ఏంటంటే రీసెంట్ క్వార్టర్ కొంచెం లో రిటర్న్స్ వచ్చినాయి, రిజల్ట్స్ పెద్ద ఎంకరేజింగ్గా లేవు. కానీ Q4 బాగా ఉంటుంది వస్తుంది గారు. ఇది నార్మల్గా సిక్లికల్ స్టాక్ కిందే చూడాలి, అంటే అప్ వెళ్తుంటుంది మళ్ళీ డౌన్ వెళ్తుంటుంది. ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్లో ఉంది, ఈ టైంలో అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఓపెన్ ఐ మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈరోజు కొద్దిగా గ్రీన్లోనే కనిపిస్తోంది, కానీ అంత పెద్ద హుషారు కానీ ఊపు కానీ కనపట్లేదు మిడ్ క్యాప్ ఇండెక్స్లో. బజాజ్ ఫైనాన్స్ పెరిగింది, సో ఇవాళ మనం NBFC డే అని అనుకున్నాం. ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగింది. అల్ట్రాటెక్ వస్తుందన్న వార్తలతో KEI ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్ 10%, పాలీక్యాబ్ ఈజ్ డౌన్ 10%. కేబుల్ కంపెనీస్ అన్నీ ఇవాళ పడుకున్నాయి. ఒక అతిపెద్ద కాంపిటేటర్ రంగంలో దిగాడు. మామూలుగా అయితే సరే కాంపిటీషన్ సహజమే అనుకోవచ్చు, కానీ అల్ట్రాటెక్ లాంటి ఒక మెగా బ్రాండ్ ఈ రంగంలోకి వచ్చిందనగానే కలకలం కనిపిస్తోంది కేబుల్ స్టాక్స్ అన్నిట్లోనూ. హ్యావెల్స్ 9% డౌన్. అలాగే స్టాక్స్ మనకు బంధన్ బ్యాంక్ 6% పెరిగింది. ఫస్ట్ ట్రేడ్ మనకు కనిపిస్తుంది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 150 పాయింట్ల లాభం సెన్సెక్స్లో కనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ ఇవాళ బెటర్గా ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్ ఇలాంటివన్నీ కూడా. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. కొద్దిగా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తుంది.
నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఇవి లాభాల్లో కనిపిస్తున్నాయి. అలాగే బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి కౌంటర్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది, మనకు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిలీఫ్ ప్రభావం కనిపిస్తోంది. ఓకే, మిడ్ క్యాప్ గెయినర్స్లో సిర్మా ఎస్జిఎస్ పెరిగింది, 6.5% పెరిగింది. ఈ స్టాక్ ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు చాలా వీక్గా ఉంది, ఇవాళ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, క్రెడిట్ యాక్సెస్, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఏబీ క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, హోమ్ ఫస్ట్, క్యాప్లిన్ ల్యాబ్స్, ఏజిస్ లాజిస్టిక్స్ ఇలాంటివి పాజిటివ్ ఓపెనర్స్. నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం కేఈఐ, హ్యావెల్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, త్రివేణి ఇంజనీరింగ్, ఫినోలెక్స్ కేబుల్స్, ఐనాక్స్ విండ్, జీఈ షిప్పింగ్, విజయ డయాగ్నోస్టిక్స్, జేబీ కెమికల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అజంతా ఫార్మా ఇలాంటి. ఆర్ఆర్ కేబుల్ కూడా ఆల్మోస్ట్ 10% డౌన్. ఐనాక్స్ విండ్ పెరిగింది, 6% అప్ మూవ్ చూస్తున్నాం. ఆర్వీఎన్ఎల్ 2% డౌన్. సో ఇవాళ స్టాక్స్, వీక్ స్టాక్స్ ఆఫ్ ది మార్నింగ్ ఏంటి ఓపెనింగ్ అంటే కేబుల్ కంపెనీస్ అండ్ గెయినర్స్ లిస్ట్లో మనకు ఎన్బిఎఫ్సి కంపెనీస్ కనిపిస్తున్నాయి. క్రెడిట్ యాక్సెస్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 6.5%. సో ఒక మంచి న్యూస్ వచ్చింది, ఆర్బీఐ రిలీఫ్ ఇచ్చింది ఎన్బిఎఫ్సి కంపెనీలకి, అది స్టాక్స్ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. రామకృష్ణ గారు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి. పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ బాగుంది. ఈరోజు రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 48,870 క్రాస్ అయ్యి 5-10 మినిట్స్ కనుక హోల్డ్ అయితే బ్యాంక్ నిఫ్టీ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. నిఫ్టీ కూడా విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ట్రై చేయమని చెప్తాను. 22,631 రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి హోల్డ్ అవుతుంటే నిఫ్టీ కూడా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయాలి. ఓకే, లాంగ్ అటెంప్ట్స్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ మోర్ దెన్ ఇండిసెస్ అండి, ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అనుకున్నట్లుగా ఎన్బిఎఫ్సిలో చోళ ఇన్వెస్ట్మెంట్ కూడా 4.5% పెరగటం చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఇటువంటి ఒక మంచి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ లాంటి వీక్ బ్యాంక్స్ కూడా మనకు పెర్ఫామ్ చేస్తున్నాయి. కుమారస్వామి మెయిల్ పంపించారు, హడ్కో చాలా స్టాక్స్, హడ్కో, సిజీ పవర్, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదాని గ్రీన్, కేఫిన్ టెక్నాలజీస్ ఇవన్నీ గతంలో కొన్నారట, ఇప్పుడు యావరేజ్ చేస్తారట. ఒక్కొక్క స్టాక్లో 10,000. అవాయిడ్ హడ్కో, టాటా మోటార్స్, అదాని గ్రీన్ అండి, వీటిలో యావరేజింగ్లు లేదా మరొకటి చేయొద్దు. బట్ సిజీ పవర్, ఐ థింక్ ఎస్బీఐ, కేఫిన్ కూడా కొనుక్కోవచ్చు. రామకృష్ణ గారు, సిజీ పవర్ ఏ ప్రైస్లో కొనవచ్చు? సో సిజీ పవర్ కొంచెం ఉన్న వాటిల్లో బెటర్గా ఉందండి. ప్రైస్ అంటే ఈ మధ్య రీసెంట్గా సపోర్ట్స్ తీసుకుంది, 540 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకొని స్టాక్ పైకి వెళ్తూ ఉంది. కొంచెము పైకి వెళ్ళే డైరెక్షన్లోనే యావరేజ్ చేయమని చెప్తాను. అరౌండ్ 615 అబౌవ్ వెళ్ళినప్పుడు ఈ స్టాక్లో బై చేయమని. 635 ఆ ప్రైస్ దాటిన దగ్గర నుంచి మళ్ళీ ఒక అమ్ము వచ్చే అవకాశం ఉంది ఇందులో సిజీ పవర్లో. అలాగే ఎస్బీఐ లాంటివి మీరు ఎస్ఐపీలు చేసుకోవచ్చండి, వాటిని ప్రైస్ పాయింట్స్ చూసుకోవడం అనవసరం. 3 ఇయర్స్కి ఒకసారి అట్లీస్ట్ 50-60% అనేది మనకు జంప్ వస్తూ ఉంటుంది. తర్వాత రత్న నరేంద్ర అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ ఫార్మా 30% లాస్లో, తేజాస్ నెట్వర్క్స్ 27% లాస్లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా ఇవి? క్రాంతి గారు. ఎస్ఎంఎస్ అయితే వసంత్ గారు, మన డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఇన్ లైన్లోనే వచ్చినాయి వసంత్ గారు. హోల్డ్ చేయమని చెప్తానే ఎస్ఎంఎస్ ఫార్మా అయితే. నెక్స్ట్ వసంత్ గారు, మనకి ఫ్రీక్వెంట్గా ప్రతి ఇన్వెస్టర్లో దగ్గర ఉన్న స్టాకే, ఆ స్టాక్ను కూడా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, M&M ఉన్నాయట జ్యోతిశ్వర్ రెడ్డి దగ్గర, హోల్డ్ చేయొచ్చా? తప్పకుండా హోల్డ్ చేయండి, ఏమీ ఇబ్బంది ఉంది ఇందులో. ఇంకా టాటా మోటార్స్ వీక్గా కనిపిస్తుంది, కానీ M&M ఇది లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు వాళ్ళు కూడా ఈవీ స్పేస్లోకి వచ్చేసారు. ఒక మంచి డీలర్ నెట్వర్క్ కానీ, ఏ విధంగా చూసినా సర్వీస్ నెట్వర్క్ కానీ ఎక్సలెంట్ ఫ్రాంచైజ్ ఉన్న కంపెనీ ఇది. తర్వాత ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, అలాగే మదర్సన్, ఇవి రెండు హోల్డ్ చేస్తున్నారట లాస్ట్ 2 ఇయర్స్గా. 15% లాస్లో ఉన్నారు. 15% ఓకే అండి. తేజ్పాల్ అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా ఇవి, ఎగ్జిట్ కావచ్చా? మదర్సన్, సుమి, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్.
మదర్సన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఒరే నార్మల్ కరెక్షన్లోనే ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవటం జరిగింది. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసేయడానికి మంచి స్టాక్ అనమాట మదర్సన్ ఇండస్ట్రీస్. ఫినాన్స్ ఇండస్ట్రీస్ 52 వీక్ లోస్ దగ్గర ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, బట్ బాగా వీక్ అయిపోయినాయి ఫండమెంటల్లీ. ఈ కంపెనీ చాలా వీక్ అయిపోయింది. దీని నుంచి పీవీసీ పైప్స్ రంగంలో ఉన్న కంపెనీ ఇది. వెరాజ్ ఫినోలెస్ కేబుల్స్ ఇప్పుడు అది అడుగుంటే డిఫరెంట్గా మనకు సమాధానం చెప్పాల్సి వచ్చేది. బికాస్ ఆఫ్ ది అల్ట్రాటెక్ ఎంట్రీ ఆ సెక్టర్లో ఒక పెద్ద డిస్రప్షన్ రాబోతుంది. అది ఆల్రెడీ 3% డౌన్ అయింది వస్తుంది గారు ఈరోజు ఫినోలెక్స్ కేబుల్స్. ఓకే, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు శ్యామ్ బెంగళూరు నుంచి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 5,000 షేర్స్ 66 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఫండమెంటల్స్ ఆర్ ఇన్ ట్రాక్. ఒకసారి ఈ లిస్టింగ్ స్పేస్, ఈ ఎయిర్పోర్ట్ స్పేస్ వస్తుంది గారు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇంకా ఎంకరేజింగ్గా ఉండబోతుంది. చాలా అన్లిస్టెడ్ కంపెనీస్ లైక్ అదానీ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ లిస్టెడ్ స్పేస్లోకి రావడానికి అవకాశం ఉంది. సో ప్రైస్ డిస్కవరీ ఇంకా బాగా జరుగుద్ది. నెక్స్ట్ ఏదైతే పిఈ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వాల్యుయేషన్స్ కూడా బాగా పెరుగుతూనే వస్తుంది గారు. ప్రస్తుతానికైతే జిఎంఆర్ ఈజ్ అన్న రైట్ స్పాట్ అనమాట. హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత లెమన్ ట్రీ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? లెమన్ ట్రీ టెక్నికల్గా అయితే వీక్గా ఉంది వస్తుంది గారు. ఫండమెంటల్గా ఈ స్టాక్స్ అన్ని ఏదైతే ఈ హాస్పిటాలిటీ సెగ్మెంట్ ఉందో ఈ సెగ్మెంట్ అంతా బాగా చేస్తుంది వస్తుంది గారు. స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అనంతరాజు ఉన్నాయి 50 షేర్లు. ఏ ప్రైస్లో కొన్నారో మరి చెప్పలేదు రామకృష్ణారెడ్డి. యావరేజ్ చేయాలనుకుంటున్నారు. యావరేజింగ్ అనేది ఇటువంటి వీక్ ట్రెండ్లో మనం కరెక్ట్గా లెవెల్స్ ఊహించడం కానీ ఇక్కడే కొనొచ్చు అని కానీ చెప్పడం కష్టం అండి. వీటిలో ఇంకా మరికొంత ఫాల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 504 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఒక టైంలో చాలా బుల్లిష్గా ట్రేడ్ అయిన కంపెనీ ఇప్పుడు వీక్ అయింది. అలా లైక్ అదర్ కంపెనీస్, అదర్ మిడ్ క్యాప్ కంపెనీస్. 480 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, బట్ 565 రామకృష్ణ గారు 565 క్రాస్ చేస్తే ఏమన్నా అప్పం వస్తుందా? అంటే ఛాన్స్ ఉందండి. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యి నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్న తరుణంలో సైమల్టేనియస్గా స్టాక్ కనుక పెరుగుతుంటే యాడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే జస్ట్ వెయిట్ చేయమని చెప్తానండి. ఏదైతే స్టాక్స్ ఉన్నాయో హోల్డ్ చేసి వెయిట్ చేయమని చెప్తాను. యావరేజ్ అయితే ఇప్పుడు అవాయిడ్ చేయమని. ఉన్నవి హోల్డ్ చేయండి. యావరేజింగ్ టైం ఉంది ఇంకా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది మార్కెట్స్ టు స్టెబిలైజ్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, క్రాంతి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.